బాగా చదవాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మీకు? తల్లిదండ్రుల మోటివేషనా, సొంతంగా అనిపించిందా, లేదంటే జీవితంలో ఒక ట్రిగర్ ఉంటుంది అందరికీ? నా జీవితంలో ఒక ట్రిగర్, మంగళగిరిలో ఓటమి నా జీవితంలో ఒక ట్రిగర్. అంటే నేను మారాలి, నాలో మార్పు రావాలి, ప్రజల దగ్గర రావాలనేది అది ఒక ట్రిగర్ నాకు. సో మీ జీవితంలో అలాంటి ట్రిగర్ వచ్చిందా? ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అనేది ఒక బ్లాక్ మార్క్ అనేది మా లైఫ్లో. సో అది కవర్ చేయాలంటే మంచి కాలేజ్లోకి వెళ్ళి ఒక ఐఐటీ ఆర్ ఎన్ఐటీ అనే ట్యాగ్ లైన్ కావాలి మాకు. సో మేము గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా సత్యదేవ్ ఫ్రమ్ ఐఐటీ అని చెప్తారు, కానీ సత్యదేవ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పారు సార్. సో ఆ ఆపర్చునిటీ. You don't need to cover anything. Fundamentally, all of you are achievers. You don't need to cover anything in life. వాస్తవంగా మీలో ఉన్న పట్టుదల దాంట్లో సగం కూడా మాకు ఉండదు. మీరు అనేక అవమానాలు ఎదుర్కొన్నారు సమాజంలో, అయినా కూడా బాగా చదువుకుని ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే దానిలో చాలా పట్టుదల ఉంది, కమిట్మెంట్ ఉంది. సో యూ డోంట్ నెవర్ హైడ్ ఇట్, బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎవరిని అడిగితే ఇట్స్ ఎ గాడ్, దేవుడు పరీక్ష అంతే, ఇంకేం కాదు. సో నెవర్ ఎవర్ సే వీఆర్ గోయింగ్ టు హైడ్ ఇట్. థ్యాంక్ యూ. నేను అమెరికాలో చదువుకున్నా, బ్యాచిలర్స్ అక్కడ చేశా, 2 సంవత్సరాలు పనిచేసా, ఎంబీఏ కూడా యూఎస్లో చేశా. చాలామంది నన్ను అడిగారు, అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో చదువుకున్న వాళ్ళు వచ్చి భారతదేశంలో వ్యాపారం చేయగలుగుతారా అని ప్రశ్న అడిగారు. వాళ్ళందరూ ఒకటే చెప్తాను, నేను ప్రధానంగా నేర్చుకున్న అమెరికాలో దెర్ ఇస్ నథింగ్ యాజ్ అ డమ్ క్వశ్చన్. ఇఫ్ యూ హ్యావ్ అ క్వశ్చన్ యూ షుడ్ ఆస్క్ ఇట్. సో యూ ఎనీ క్వశ్చన్, జీవితంలో ఎప్పుడు ఎనీ క్వశ్చన్ యూ హ్యావ్, ప్లీజ్ ఆస్క్ ద పర్సన్. థ్యాంక్ యూ. గో అహెడ్. సార్ యాక్చువల్లీ ఇక్కడ